వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 6 రోజులుగా మనం వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి అష్టాదశ పురాణాలలో 4వదైనటువంటి శివ మహాపురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో నిన్నటి రోజున విష్ణుమూర్తి యొక్క ఆవిర్భావం, బ్రహ్మ విష్ణువుల యొక్క వివాదం, శివతత్వము, అలాగే రుద్రుడి యొక్క ఆవిర్భావము, సృష్టి యొక్క వర్ణన, ఆ తరువాత గుణనిధి యొక్క కథ, ఆ గుణనిధి కుబేరుడైనటువంటి విధానము, అలాగే శివుడు కైలాసానికి వెళ్ళడం మొదలైనటువంటి విషయాలన్నీ మనం చెప్పుకొని చక్కగా సృష్టిఖండాన్ని పూర్తి చేసుకున్నాం రుద్ర సంహితలో. ఈ రోజున 7వ భాగంలో రుద్ర సంహితలో సతీఖండాన్ని ప్రారంభం చేసుకుందాం. నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులకి శివమహాపురాణాన్ని సూతుడు వినిపిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సూతుడు అంటున్నాడు, ఓ మహర్షులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో ఈ విధంగా అడిగాడయ్యా, తండ్రి, అత్యంత శుభమైనటువంటి శంభుడి యొక్క చరిత్రను ఎంత విన్నా కూడా నాకు తనివి తీరడం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని నాకు సవిస్తరంగా చెప్పండి అని భక్తిగా ప్రార్థించాడు నారద మహర్షి. అప్పుడు సంతోషపడినటువంటి చతుర్ముఖ బ్రహ్మ నారదుడికి విపులంగా చెప్పినటువంటి ఆ శివగాథలన్నింటినీ కూడా మీకు వినిపిస్తాను, శ్రద్ధగా ఆలకించండి అన్నాడు సూత మహాముని. ఓ ఋషులారా, ఆ శివ భగవానుడికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడుగా ఉంటాడు, అంటే శక్తి భేదం లేనటువంటిది. మరొక రూపంలో ఆయన సగుణుడు, సాకారుడుగా ఉంటాడు. అప్పుడు ఆయన ఉమాదేవి సహితుడుగా ఉంటాడు. శివుడి యొక్క అనుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త కాగలిగాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించగలిగాడు. మరీచి, అత్రి, పులహుడు, పులస్యుడు, అంగిరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైనటువంటి మహాత్ములైనటువంటి మానసపుత్రులను సృష్టించగలిగాడు. చేసినటువంటి సృష్టిని పరిశీలించి పరికించి మనస్సులో తాను మహోన్నతుడు అనేటువంటి అహంకారాన్ని పొందాడు. ఎవరికైనా వస్తుంది, బ్రహ్మకు కూడా తప్పల. మానసిక సృష్టి అయినటువంటి తర్వాత ఆయన యొక్క మనస్సు నుండి చారురూపిణి, వరాంగన, మనోహరి అయినటువంటి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది. మంచి అందగత్తె. ఆమె పేరు సంధ్యాదేవి. ఆమె పగలపూట క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరగా ప్రకాశిస్తుంది. సుందరంగా ఆమె అతిలోక సుందరి. అందరినీ వ్యామోహితులుగా చేయగలిగినటువంటి సౌందర్యం ఆమెకు ఉన్నది. అటువంటి సంధ్య ఆమె యొక్క శోభని చూచి
విధాత లేచి నిలబడి మనస్సులో తన కుమారులైనటువంటి ప్రజాపతులను మరీచ్యాది మహర్షులను స్మరిస్తూ ఉండగా ఆయన మనస్సు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయినటువంటి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? మేలిమి బంగారం వంటి మేనిఛాయ, పున్నమనాటి చంద్రుణ్ణి మించినటువంటి ముఖం, ముత్యాల వంటి పలువరుస, తీర్చిదిద్దినటువంటి కనుబొమలు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదల్లా నెగరగలాడే కేశపాశం, విశాలమైన వక్షస్థలం, దిగ్గజంలాగా దృఢమైనటువంటి శరీరం, సింహము లాంటి సన్నటి నడుము, ఎర్రటి హస్తాలు పాదాలు, శంఖం వంటి కంఠం, చేప వంటి కన్నులు, మొసలి వాహనుడు, చేపనే తన యొక్క కేతనం మీద జెండా మీద గుర్తుగా కలిగినటువంటి వాడు, 5 పుష్ప బాణాలను ఆయుధాలుగా పట్టుకున్నటువంటి వాడు, చంచలమైనటువంటి దృష్టిపాతం కలిగిన వాడు, మనోహరుడు, నీలము రంగు వస్త్రాలు ధరించినటువంటి వాడు, నానా విధమైనటువంటి పుష్ప పరిమళ శరీర గంధ మన ప్రమోద లోకప్రియుడు. ఎంత పెద్ద సమాసం వేశారో చూడండి. శృంగార రస సేవితుడు, భావజుడు. ఓ మునులారా, అటువంటి శృంగార పురుషుడిని చూడగానే అక్కడున్న వాళ్ళందరికీ నిర్వికారమైనటువంటి మనస్సుల్లో కూడా వికారం కలిగింది. అక్కడ ఉన్నవాళ్ళు బ్రహ్మమానసపుత్రులు, మహర్షులు, అటువంటి వాళ్ళకి వికారం పుట్టింది. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని, ఉత్కంఠని పొందారు, ధైర్యం కోల్పోయినారు. ఆ పురుషుడు స్రష్ట, అలాగే జగత్ప్రభువు కూడా అయినటువంటి ఆ బ్రహ్మదేవుణ్ణి చూచి తలకాయ వంచి నమస్కరించి, హే బ్రహ్మన్, నన్నెందుకు సృష్టించారు? నాకు నా యొక్క కర్తవ్యాన్ని బోధించండి, నా యొక్క స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? నీవు సృష్టికర్తవి, జగత్పతివి నీవే కదా, అందుకని నేను అడిగిన వాటికి జవాబులు చెప్పు అన్నాడు. ఆ మాటను విన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు క్షణకాలం మౌనాన్ని అవలంబించాడు. వెంటనే సంధ్యాదేవి మీద తనకు జన్మించినటువంటి కామనని నియంత్రించుకున్నాడు, కోరికని, మనస్సును దిటవుపరుచుకున్నాడు. అప్పుడు ఆ సుందరితోటి ఈ విధంగా అన్నాడు, ఓ సుందర పురుషుడా, నువ్వు ఈ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహ విభ్రాంతులను చేస్తూ సృష్టి యొక్క కార్యాన్ని నిరంతరాయంగా చేయి, కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో నీకు వశం కానటువంటి జీవుడు ఒక్కడు కూడా ఉండడు. త్రిమూర్తులమైనటువంటి మేము సైతం నీకు వశవర్తులుగా ఉంటాం. ఇక ఇతర ప్రాణుల మాటను చెప్పేదేముంది? అందరి మనస్సుల్లో కూడా గుప్త రూపంలో ఉండి వాళ్ళ యొక్క సుఖానికి కారణభూతులుగా ఉంటూ సృష్టి యొక్క కార్యాన్ని చేయి. నువ్వు గనక ఆవేశిస్తే చాలు, అందరికీ కూడా మదం కలుగుతుంది. మదం అంటే మత్తు. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యము పాపం, తిరిగి దానివల్ల సుఖదుఖాలు, స్వర్గనరకాదులు దానివల్ల సంప్రాప్తిస్తాయి మానవులకి, లోకులకి, జీవులకి. ఈ విధంగా జనన మరణ రూపమైనటువంటి సంసార చక్రంలో పడి అందరూ కూడా పరిభ్రమిస్తూ ఉంటారు, ఈ జీవులందరూ. నీకు నేను కర్తవ్యాన్ని ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకి అనుగుణమైనటువంటి పేర్లు ఉంచుతారు. ఇదిగో నా మానసపుత్రులు ఉన్నారు, వాళ్ళు నీకు నీ స్వభావాన్ని బట్టి నీకు మంచి పేర్లు పెడతారు. ఈ విధంగాని బ్రహ్మ మౌనం వహించాడు. అలా ఆసీనుడై అక్కడ ఉన్నటువంటి దక్షుడు మొదలైనటువంటి ప్రజాపతులు, మరీచి మొదలైనటువంటి మహర్షుల యొక్క ముఖాలను అవలోకించాడు, చూశాడు వాళ్ళ యొక్క ముఖాలని.
ఎవరు? బ్రహ్మ. అలా చూడగానే తమ తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క అంతరంగాన్ని గుర్తించారు వాళ్ళు. వెంటనే ఆ పురుషుడికి అనురూపమైనటువంటి పేర్లను, ఆయన నివాస స్థానాన్ని, ఆయనకు ఒక భార్యను కల్పించి ఈ విధంగా అన్నారు. వాళ్ళంతా కూడా మరీచ్యాది మహర్షులు, దక్షాది ప్రజాపతులు. ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మదేవుడి యొక్క మా యొక్క మనస్సులను కూడా మధించావు. కాబట్టి లోకంలో నీవు మన్మధుడు అనేటువంటి పేరుతోటి ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం కాబట్టి నిన్ను మనసిజుడు అని కూడా అంటారు. నువ్వు వివిధమైన రూపాలలో ఉంటావు కాబట్టి నిన్ను కాముడు అని కూడా అంటారు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్నున్నా కూడా నీతో సమానమైంది లేదు కాబట్టి నువ్వు మదనుడు అవుతావు. నువ్వు దర్పం నుండి పుట్టావు కాబట్టి కందర్పుడు అవుతావు. దేవతలలో నీతో సమానమైన వాడు లేడు. నీవు సర్వవ్యాపివి, పురుషశ్రేష్ఠుడవి. ప్రథమ ప్రజాపతి అయినటువంటి ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇస్తాడు, అంటే నీకు భార్యనిస్తాడు. వారి మాటల్లో విన్న మన్మథుడు మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ బ్రహ్మదేవుడు నాకు ఆదేశించినటువంటి సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీళ్ల యొక్క పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు, ఋషులు సాక్షులుగా ఉంటారు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉంది. ఈమె యందు వీళ్లని మోహ విభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనేటువంటి పేర్లు గల ఈ పుష్ప బాణాలను ప్రయోగిస్తాను. పుష్పబాణాలుగా 5 కదా, 5టికి 5 పేర్లు. మొదటిది హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం. ఈ విధంగా మనస్సులో అనుకొని అక్కడున్న వాళ్ళందరినీ లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనక్కి పెట్టి ధనస్సును బలంగా లాగి ధనస్సును చక్రాకారంగా మార్చి బాణప్రయోగం చేయబోయేసరికి దిక్మండలం అంతా కూడా నానా విధమైనటువంటి పుష్ప పరిమళం పరివ్యాప్తయింది. లోకమంతా బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మదేవుడితో కలిసి అక్కడున్న వాళ్ళందరి హృదయాలలో ఒక విలక్షణమైనటువంటి వికారభావం పుట్టింది. వాళ్ళందరూ అణుచుకోలేనటువంటి విరహతాపంతో ఆ సంధ్యాదేవిని మళ్లీ మళ్లీ చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టినాయి. ఆ సంధ్యాదేవి కూడా కందర్పుడి యొక్క శరతాపానికి లోనై భ్రూకటాక్ష, విక్షేప, హావ, భావ, సంజ్ఞ, వర్ణాది లీలా విలాసాలను ఎక్కువగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వాళ్ళందరి హృదయాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. అప్పుడు ఆ సంధ్య అనేకమైనటువంటి విన్యాసాలతోటి నేత్రపర్వంగా ఉన్నటువంటి మందాకినీ దేవిలాగా, అంటే గంగానదిలాగా మనోహరంగా ఉంది. వాళ్ళందరిలో కూడా సంధ్యను పొందాలనేటువంటి కోరిక తీవ్రమైంది. అప్పుడు ఈ బ్రహ్మ, ఈ మహర్షులు చెప్పినటువంటి మాట నిజము అని అనిపించింది. ఎందుకని? వాళ్ళందరూ మన్మథ తాపాన్ని పొందటం వల్ల. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ధర్మువు పాపచింతనతో ఉన్నటువంటి తండ్రిని, సోదరులను చూచి ధర్మరక్షకుడైనటువంటి శంకరుని స్మరించి ఇలా స్తోత్రం చేశాడు. అక్కడే ఉన్నాడు ధర్మువు. ఆ ధర్మువు తండ్రిని చూశాడు. అలాగే తనతో పాటు ఉద్భవించినటువంటి మహర్షులను, ప్రజాపతులను చూశాడు. వాళ్ళందరి యొక్క పాప చింతనకి ఆయనకు బాధ కలిగింది. వెంటనే శివుణ్ణి ప్రార్థించాడు. హే దేవదేవ, మహాదేవ, ఓ ధర్మరక్షక, నీకు నమస్కారం. సృష్టి, స్థితి, లయకర్తవు నీవే. నీవు గుణాతీతుడివి. అయినా కూడా రజస్సు, సత్వాన్ని, తమస్సును స్వీకరించి
బ్రహ్మరూపాన్ని, విష్ణు రూపాన్ని, రుద్ర రూపాన్ని పొందావు. నువ్వు నానా లీలా విశారదుడివి. ఓ మహాదేవ, వీళ్ళందరూ కూడా పాపచింతనను కలిగి ఉన్నారు. తరింప శక్యంగాని ఈ పాపం నుండి వీళ్ళందరినీ రక్షించు అని ప్రార్థించాడు. ఆ ధర్ముని యొక్క ధర్మబుద్ధికి శంకర భగవానుడు చాలా సంతోషపడ్డాడు. వెంటనే వృషభవాహనం ఎక్కి అక్కడ ప్రత్యక్షమైనారు. వాళ్ళందరూ సిగ్గుపడేలాగా ఈ విధంగా అన్నాడు శివుడు. అహో బ్రహ్మన్, నీ కుమార్తె యందు నీకు కామభావం ఎట్లా కలిగింది? వివేక అయినటువంటి వాడు తల్లిని, సోదరుని యొక్క భార్యని, కుమార్తెను కామభావంతో చూడకూడదు కదా. మనందరికీ ఉపదేశం ఇస్తున్నాడు. వివేక అయినటువంటి వాడు తల్లిని, సోదరుడు యొక్క భార్య అంటే వదిన కావచ్చు, మరదలు కావచ్చు, అలాగే కుమార్తెని కామభావంతో చూడకూడదు. ఇది వేద మార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉంది. అల్పుడైనటువంటి ఈ కాముడు దానిని నువ్వు విస్మరించేటట్టుగా ఎట్లా చేయగలిగాడు ఆ వేదాన్ని? ఓ చతుర్ముఖ, వివేకాన్ని మేల్కొలుపు. హృదయ దౌర్బల్యం కలిగినటువంటి వాళ్ళ మనస్సుల్లో పుట్టే ఈ క్షుద్రమైనటువంటి కామం నిన్ను ఎలా రంజింపు చేయగలుగుతుంది? నీ మానసపుత్రులైనటువంటి దక్షుడు, మరీత్యాది మహర్షులు ఉన్నతమైనటువంటి భూమికి చెందినటువంటి యోగులు కదా. వాళ్ళు సదా ఆదిత్య దర్శనం చేస్తుంటారే. అటువంటి వారు స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయినటువంటి ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్ప బాణాలతోటి మీలో చిత్త చాంచల్యాన్ని ఎలా కలిగించగలిగాడు? ఎవడి మనస్సును స్త్రీ హరిస్తుందో వాడి యొక్క వివేకానికి నిందవుతుంది. విషయ సుఖాల వైపు మనస్సు మళ్లించినప్పుడు మనుష్యులందరూ కూడా వివేకం చేతనే దాన్ని నియంత్రణ చేసుకోవాలి. ఆ విషయం నీకు తెలియదా? చూడండి, ప్రతివాడికి మనస్సు విషయ సుఖాల మీదకు వెళుతుంది. అలా వెళ్ళినప్పుడు ఏం చేయాలి? తనలో ఉండే వివేకం అనేటువంటి శక్తి వల్ల దాన్ని నియంత్రణ చేయాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యాదేవిని ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరం అంతా చెమటతో తడిసి ముద్దయింది ఆయనకి. అసలు మామూలుగా దేవతలకు చెమట పడ్డదు, కానీ ఈ కామం ప్రకోపించినటువంటి విషయం వల్ల చెమట పట్టింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులైనటువంటి పితృదేవతలు ఇంకా ఇతర పితరులు కూడా జన్మించారు. వాళ్ళు పద్మపత్రాల వంటి నేత్రాలు కలిగిన వాళ్ళు, నల్లటి దేహంతో ఉన్నారు. వాళ్ళు పుణ్యాత్ములు, సంసార వైముఖ్యులు. ఆ అగ్నిశ్వాత్వల సంఖ్య 64,000 మంది. అలాగే బరిష్యుతుల యొక్క సంఖ్య 86,000. అప్పుడు దక్షుడి యొక్క శరీరం నుండి చెమట బిందువులు భూమి మీద పడిను. దాని నుండి సమస్త గుణసంపన్న సర్వావయవ సుందరి, నవకాంచన సుప్రభ అయినటువంటి శ్రేష్టమైనటువంటి ఒక వనితారత్నం పుట్టింది దక్షుడి యొక్క చెమట నుంచి. మునులను సైతం మోహింపజేయగల ఆమెకు రతి అని పేరు పెట్టారు. రతి అంటే కోరిక అని. ఆమెను చూడగానే క్రతువు, వశిష్ఠుడు, పులస్త్యుడు, అంగిరసులు మాత్రం కామభావాన్ని పొందారు. నలుగురికి కామభావం కలిగింది. క్రతువు, వశిష్ఠుడు, పులస్త్యుడు, అంగిరసుడు. మిగిలిన వాళ్ళు నిగ్రహించుకున్నారు. అప్పుడు వాళ్ళ యొక్క బీజం భూపతనమైంది. అంటే వాళ్ళ వీర్యం భూమి మీద పడింది. దాని నుండి కొంతమంది పితృగణాలు పుట్టారు. క్రతువు నుండి సోమపులు అనేటువంటి వాళ్ళు, వశిష్ఠుడి నుండి కాలులు అనేవాళ్ళు, పులస్త్యుడి నుండి ఆజ్యపులు అనేవాళ్ళు, అంగిరసు నుండి హవిష్మంతులు అనేటువంటి వాళ్ళు పుట్టారు. వీళ్ళందరికీ కూడా మానవులు సమర్పించే కవ్యం అగ్ని అందజేస్తాడు. అగ్నిముఖంగా మనం కవ్యం వేస్తాం పితృకార్యాలలో. అప్పుడు వాళ్ళకి చెందేటటువంటి ఈ హవిర్భాగాలను అగ్నిదేవుడు అందిస్తాడు. అందుకనే అగ్నిదేవుణ్ణి కవ్యవాహనుడు అన్నారు. ఓ మునులారా, సూతుడు అంటున్నాడు అక్కడుండే ఋషులతోటి, ఆ తర్వాత జరిగినటువంటి కథ చెబుతాను వినండి.
బ్రహ్మదేవుడు కుమార్తె అయినటువంటి ఆ సంధ్య శంకరుడి యొక్క సందర్శన భాగ్యం చేత, ఆయన యొక్క వాక్కుల చేత ధర్మకర్మ పరాయణులైంది. శంభుడు కూడా వాళ్ళందరినీ అనుగ్రహించి ధర్మ సంరక్షణ చేసి వెంటనే అక్కడి నుంచి అంతర్ధానమైపోయినాడు. శంకరుడి యొక్క మాటలకు లజ్జను పొందినటువంటి పితామహుడు బ్రహ్మ క్రుద్ధుడై అగ్నిలా లేచి మండిపడి ఆ మన్మధుణ్ణి శపించాడు. ఓరీ మదన, కాల వివేకాన్ని కోల్పోయి యుక్తాయుక్తాలను మరచిపోయి నీవు ఆచరించినటువంటి ఈ దుష్కర్మకు ఫలితంగా పరమేశ్వరుడి విషయంలో నువ్వు సాధించలేనటువంటి కార్యానికి పూనుకొని అందులో విఫలుడువై ఆయన యొక్క లలాట అగ్ని చేత దహింపబడతావు అని శాపం పెట్టాడు. ఆ తర్వాతే విష్ణుమూర్తి కొడుకైనాడు. ఎట్లా? కృష్ణావతారంలో ప్రద్యుమ్నుడుగా పుట్టాడు ఆయనే. అందుకని విష్ణుపుత్రుడు అని కూడా అంటారు, లక్ష్మీదేవి పుత్రుడు అని కూడా వ్యవహరిస్తారు. ఆయన రుక్మిణీదేవికి పుట్టాడనమాట. ఆ బ్రహ్మదేవుడి నోట రోషణమైన భీషణమైన శాపవాక్కులను విని మదనుడు భయకంపితుడైపోయాడు. వెంటనే గర్వాన్ని విడిచిపెట్టాడు. తన యొక్క శరచాపాలను దూరంగా విసిరిపడేశాడు. వెంటనే సశరీరంతో సాక్షాత్కరించి ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క పాదాల మీద పడి ప్రార్థించాడు. ఓ పితామహ, అతి దారుణంగా నన్నెందుకు శపించారు? మీరు ఆచరించే కృత్యాలను దోషరహితంగాను న్యాయమార్గంగాను ఉంటాయి కదా. విధి రూపంలో మీరు ఆదేశించినటువంటి విధినే నేను నెరవేర్చాను. నా తప్పే ఉంది? సమస్త ప్రాణులకి కామాన్ని కలిగించమన్నారు. దాంట్లో మిమ్మల్ని మినహాయించమని మీరు అడగలేదు. చూడండి, త్రిమూర్తులు సైతం నీకు వశమవుతారని మీరు వాగ్దానం చేశారు. నేను చాపల్యం వల్ల దాన్ని పరీక్షించాను. ఇందులో నా అపరాధం ఏముంది? నిరపరాధినైనటువంటి నన్ను ఇంత దారుణంగా శపించవచ్చా తండ్రి? జగత్పతి అయినటువంటి బ్రహ్మ మన్మధుడి యొక్క ధార్మికమైన వచనాలను విని తనని తాను నిగ్రహించుకుని ఆ శాపానికి ప్రతిక్రియారూపమైనటువంటి వాక్కులతోటి ఇలా అనుగ్రహించాడు. వత్సా మన్మథ, ఈ సంధ్య నా కూతురు, నా శరీరం నుంచి వచ్చింది. నీ యొక్క పుష్ప బాణాలకు నన్ను లక్ష్యంగా చేసి ఈమె యందు నాకు కామవికారాన్ని కలిగించావు. ఆ కారణంగా నువ్వు శాపగ్రస్తుడవయ్యావు. ఇప్పుడు నేను శాంతుణ్ణైనాను. ఓ పంచబాణ, నువ్వు భయాన్ని విడిచిపెట్టు, నీకు అభ్యుదయాలు కలుగుతాయి. ఆ శివుడి యొక్క కంటి మంటల చేత భస్మీభూతుడమైనటువంటి నీవు శీఘ్రంగా మరొక శరీరాన్ని పొందుతావు. ఆ హరుడు తన ఇచ్చ చేత భార్యని పరిగ్రహం చేస్తాడు. ఆయనే నీకు శరీరాన్ని అనుగ్రహిస్తాడు. అనంతరం పితామహుడు, ప్రజాపతులు, మహర్షులు, మదనుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క నిజస్థానాలకి వెళ్ళిపోయినారు. ఈ సంఘటన జరిగిన తర్వాత సూతుడు చెబుతున్నాడు, ఓ బ్రహ్మర్షులారా, తర్వాత కథను వినండి. అప్పుడు దక్ష ప్రజాపతి విధాత చెప్పినటువంటి మాటలను స్మరించి మన్మథుడితో ఈ విధంగా అన్నాడు. ఓ మన్మథ, ఇదిగో ఈ మహాలావణ్య తేజోరాశి అయినటువంటి ఈ సుందరి నా యొక్క దేహం నుండి పుట్టింది. ఈమెకు రతి అని పేరు పెట్టాను. రూపంలోనే కాదు, సద్గుణాలలో కూడా ఈమెకు ఎవరూ సాటి ఉండబోరు. ఈమెను భార్యగా స్వీకరించు. ఈమె నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. నీకు అన్ని విధాలుగా తగినటువంటిది. నీకు సర్వదా వశవర్తినిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది అని దక్షుడు అన్నాడు. అప్పుడు ప్రజాపతులతో పెద్దవాడైనటువంటి దక్షుడి యొక్క ఆజ్ఞను శిరసావహించి మన్మథుడు రతీదేవిని పాణిగ్రహణం చేసుకుని కృతార్థుడైనాడు. రతి వల్ల రజ్జితుడై మన్మథుడు కంఠాశ్లేష ప్రణయిని అయినటువంటి ఆ రతి యొక్క విరహాన్ని క్షణకాలమైన ఓర్చుకోలేక తన యొక్క పుష్ప బాణాల చేట తానే పీడితుడైనాడు. చూడండి, ఆమె సాన్నిధ్యంలో
ఆ మన్మధుడు నిత్యోత్సవ స్త్రీలను పొందాడు. ఆమె యొక్క కనుబొమ్మలను పరికించి ఆ ప్రజాపతి నా కోదండాన్ని లాక్కుని ఈమె యొక్క కనుబొమ్మలుగా మలిచాడా అనుకున్నట్ట. అట్లా ఉన్నాయి ఆమె యొక్క కనుబొమ్మలు ధనురాకారంలో. చంచలమైన ఆమె చూపులను చూచి తన యొక్క ప్రాణప్రయోగం మీద శ్రద్ధను కోల్పోయినాడు మన్మధుడు. ఆమె యొక్క శ్వాసను ఆఘ్రాణించి ఆహా ఎంత అద్భుతంగా ఉంది అని అనుకొని మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క గాలి మీద శ్రద్ధను విడిచిపెట్టాడు. మలయానిలము అంటారు దాన్ని. పూర్ణేందు సదృశమైనటువంటి ఆమె ముఖంలో సులక్షితమైనటువంటి కనురెప్పలను చూచి మచ్చగల చంద్రుడికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు. 12 ఆభరణాలతో 16 అలంకారాలతో సర్వలోక మోహిని దశదిశ ప్రకాశిని అయినటువంటి రతిని మన్మధుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్లుగా స్వీకరించి అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మెరుపుతో కూడినటువంటి మేఘంలా ఉన్నారు ఆ రతి మన్మధులిద్దరు. తన కుమార్తె సౌభాగ్యాన్ని చూచి దక్షుడు సంతోషపడ్డాడు. యోగి తన హృదయంలో ఆత్మవిద్యను ధరించినట్లుగా మన్మధుడు ఆ రతీదేవిని తన హృదయంలో పదిలంగా నిలుపుకున్నాడు. ఇలా మోహంలో ఓలలాడుతూ మదనుడు బ్రహ్మగారిచ్చినటువంటి దారుణ శాపాన్ని మరిచిపోయినాడు. మామగారైనటువంటి దక్షుణ్ణి గాని అతి ప్రియమైనటువంటి రతికి గాని ఈ శాపం విషయం చెప్పల. అప్పుడు మహర్షులతో సూతుడు అంటున్నాడు, ఓ మునులారా, మీరందరూ అనుకుంటున్నారు ఆ తర్వాత సంధ్య విషయం ఏమైంది అని మీ మనస్సుల్లో. మీరు ప్రశ్న అడక్కపోయినా నేనే జవాబు చెబుతున్నాను వినండి అంటున్నాడు. ఆ సంధ్య యొక్క చరిత్ర చెప్తాను వినండి అంటున్నాడు. ఈ సంధ్యాదేవి యొక్క చరిత్ర చాలా పవిత్రమైంది, శుభాలిచ్చేటటువంటిది. శ్రవణ మాత్రం చేతనే సకల కిల్బిషాలను తొలగించగల పరిశుద్ధమైనది. కిల్బిషాలు అంటే పాపాలు, కష్టాలు. దీనిని వినినటువంటి స్త్రీలు సాధ్వీమణులవుతారు, సంతతము అభ్యుదయాన్ని పొందుతారు. బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రిగా పుట్టినటువంటి ఆ మహా సౌందర్య రాశి అయినటువంటి ఆ సంధ్యను చూడగానే మన్మథ ప్రభావం చేత తండ్రి అయినటువంటి పితామహుడికి, ప్రజాపతులకు, ఋషులకు, ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనసు చెలించింది. సంధ్య కూడా కామపీడితురాలైంది. అప్పుడు ఆ ధర్మదేవుడి యొక్క ప్రార్థనను మన్నించి శంకరుడు ప్రత్యక్షమై పలికినటువంటి మాటలకు అక్కడున్న వాళ్ళందరూ సిగ్గుపడ్డారు. సంధ్య కూడా దుఃఖిస్తూ అక్కడ నుండి వెళ్ళి ధ్యానమగ్నురాలై ఇలా తనలో తాను ఆత్మ విమర్శ చేసుకుంది. సంధ్యాదేవి, నేను యువతిగా జన్మించిన మరుక్షణంలో నా తండ్రి యొక్క దోషదృక్కులతో నన్ను వీక్షించాడు. మనస్సులో కామభావన పొందాడు. నా మనస్సు కూడా పాప పంకిలమైపోయింది. ఇదంతా కూడా మన్మధుడి యొక్క ప్రభావం. దానికి తగిన శిక్షను అందరి ఎదుట ఆ మదనుడు పొందాడు. తండ్రి సోదరుల విషయంలో కామభావాన్ని పొందిన నాకంటే మహాపాపాత్మురాలు ఈ లోకంలో ఉండదు. పాప పంకిలమైనటువంటి ఈ దేహంతో నాకు ఇక ప్రయోజనం లేదు. ఉగ్రమైన తపస్సు చేసి పాప వినిర్ముక్తురాలనై ఆ పైన ఈ దేహాన్ని వేద మార్గానుసారంగా అగ్నిలో ఆహుతి చేస్తాను. ఈ దేహం ఇక ఎంత మాత్రం కూడా ధర్మసాధనం కాదు. ఈ విధంగా భూమి మీద ఒక మర్యాదను నేను స్థాపిస్తాను. అదేమిటంటే, ఇక ఈ పైన మానవులు పుట్టుకతోడనే కామ వికారాన్ని పొందకుందురుగాక. ఇది మనకిచ్చినటువంటి వరం ఆ తల్లి. పుట్టగానే మనకు కామ వికారం ఉండదు. 16 సంవత్సరాల నుంచి మొదలవుతుంది. దేన్ని సాధించాలన్నా తపస్సుకు మించిన సాధనం లేదు. అందువల్ల ఈ విధంగా ఆమె మనస్సులో ఆలోచించి ఆ సంధ్యాదేవి చంద్రభాగా నదీ తీరంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి చంద్రభాగా పర్వతానికి వెళ్ళింది.
దాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మ నియతాత్ముడు, సర్వజ్ఞుడు, జ్ఞానయోగి, వేదాంగ పారంగతుడు అయినటువంటి తన పుత్రుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు. నాయనా వశిష్ఠ, అభిమానవతి అయినటువంటి మీ సోదరి సంధ్య పాప ప్రక్షాళనం కోసం తపస్సు చేయాలని ఆ చంద్రభాగా నదీ తీరానికి వెళ్లి ఆ పర్వతం మీద తపస్సు మొదలు పెడుతోంది. ఆమెకు యథావిధిగా నువ్వు దీక్షనివ్వు. తపస్సు గురించి ఆమెకేమీ తెలియదు, నువ్వే ఉపదేశించు. ఆమెకు హితాన్ని కలిగించు. నువ్వు నీ యొక్క రూపాన్ని మార్చుకొని వెళ్ళు. ఈ రూపంలోనే వెళితే తిరిగి ఏదైనా వికారభావాన్ని నువ్వు పొందొచ్చు అన్నాడు బ్రహ్మ. అప్పుడు పితృవాక్య పరిపాలన దక్షుడైనటువంటి వశిష్ఠుడు, నాన్నగారు సరే అని చెప్పి అన్ని విధాల మానస సరోవరాన్ని పోలి ఉన్నటువంటి ఆ చంద్రభాగా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ కొండ మీద ఒక సరస్సు కనపడింది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.